పడుతుంది. నాకు కాస్త టెన్షన్గా ఉందమ్మా. నాన్న మాట అన్న దగ్గర నుంచి ఏమీ అర్థం కావట్లేదు. నాకెందుకో రాధ మీ నాన్నకి అబద్ధం చెప్పి మనల్ని టెన్షన్ పెట్టిందేమో అని అనిపిస్తోంది. దానివల్ల రాధకి ఊరికే లాభం ఏం లేదు కదమ్మా. లేదమ్మా, ఏదో ఉంది. రాధకి మనం ఏదో క్లూ ఇచ్చాం, లేకపోతే అది అంత కాన్ఫిడెంట్గా ఉండదు. ఏంటి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూర్చొని ఏదో గొడుపుటాన్ని చేస్తున్నట్టున్నారు? టైం వేస్ట్ చేయకుండా ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోండి. రేపటి నుండి మీకు నిద్రపోయే అవకాశమే ఉండదు. అవును, రేపు ఉన్న పళంగా మీరిద్దరూ రోడ్డు మీదకి గంటేయబడితే మీ గదేంటి? మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? ఓ పని చేస్తా, ఇంటి ముందు గుడిసేసేస్తా. లేదంటే సెక్యూరిటీ కింద ఉంటారా? అంటే దూరంగా ఉంటే నేను ఇంట్లో హ్యాపీగా ఉండటం మీరు చూడలేరు కదా. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? అయ్యో రామా, నేనింకా మొదలు పెట్టనే లేదు వదిన గారు. రేపటికల్లా మీ పాత్రలకి ముగింపు. ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు కావాల్సింది ధైర్యం కాదు, ఆధారం. ఆ ఆధారం రేపు వెలుగులోకి వస్తుంది. ఏం ప్లాన్ చేసావు? చెప్తారు మరి. మీరిద్దరూ అసలే దేశముదుర్లు. ఇంట్లో ఇంత చోటిస్తే ఆ ఇంటిని అమ్మేయాలని చూస్తారు. మీకు ముందే చెప్తే ఏమైనా ఉందా? మీకు తెలిసి తెలియనట్టు ఉంటేనే కదా మీరు ఇలా బిక్క మొహాలు వేసుకుని ఏం చేయాలో తెలియకుండా కంగారుగా ఉంటారు. మిమ్మల్ని టెన్షన్ పెట్టించకపోతే నాకు మజా ఎలా వస్తుంది? నందిని, నీకు ముందే చెప్పాను, మీ అమ్మ దారిలో వెళ్ళకు, నీకు గోదారే గతి అని. విన్నావా? ఇప్పుడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఆస్తి లేదు, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. అయ్యో పాపం అనేవాళ్ళు అస్సలు ఉండరు. ఇంకా నీ బతుకు బస్ స్టాండే. మర్యాదగా చెప్పు రాధా, ఏం ప్లాన్ చేసావు? అరే కంగారు ఎందుకు వదిన గారు, రిలాక్స్ కాండి. నైట్ అంతా థ్రిల్ ఫీల్ అవ్వండి. బాగుంటుంది.